కూకట్పల్లి భాగం పేరు సర్కిల్ నెంబర్ 24లో ఒక వాచ్‌మెన్ అయ్యుండి మధ్యాహ్నం పూట వాటర్ అనేది వేస్ట్ చేస్తూ పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఈ వాచ్‌మెన్ అనేవాళ్ళు గొడవలు పంచాయతీలకి చాలా ప్రాబ్లం చేస్తుంది. ఒక వాచ్‌మెన్ అయ్యుండి బస్తీలో గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. ఇమ్మీడియట్గా వాచ్‌మెన్ అనే వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టాలని మేము కోరుకుంటున్నాము. కూకట్పల్లి భాగం మీరు సర్కిల్ నెంబర్ 24లో అపార్ట్మెంట్లో పని చేసుకుంటూ కిరాయిలకు ఉండే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చుకుంటూ రోడ్డునంతా వేస్ట్ చేస్తూ వాటర్ అంతా వేస్ట్ చేస్తూ చాలా ప్రాబ్లం చేస్తున్నారు. చూడండి ఆ వాటరు వాళ్ళ పైపులు ఎట్లా కొడుతున్నారు, ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ కొట్టాలనేది కూడా లేకుండా చాలా ప్రాబ్లం చేస్తుంది. వాచ్‌మెన్ అనే ఆమె వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకులు గలీజ్ మాటలు మాట్లాడుతుంది. నిన్న కూడా జరిగింది ఈ విషయాలు. చాలా ప్రాబ్లం చేస్తున్నారు. ఇమ్మీడియట్గా పట్టించుకొని వాచ్‌మెన్ అనే వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టమని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వాటర్ అనేది చాలా వేస్ట్ చేస్తున్నారు. కిరాయిలకు ఉండేవాళ్ళు కిరాయిల్లాగా ఉండకుండా వాళ్ళకి రెచ్చగొట్టించి గొడవలు పెట్టించి పంచాయతీలు పెట్టించి చాలా ప్రాబ్లం చేస్తుంది. వాచ్‌మెన్లకి సాడీలు చెప్పుకుంటూ బతుకుతూ ఈ ఇళ్లల్లో ఇన్ని సంవత్సరాలు ఉంటూ వాటర్ అంతా వేస్ట్ చేస్తూ ప్రజలకి గలీజ్ మాటలు మాట్లాడుతుంది. ఈ ఒక వాచ్‌మెన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలియదు కానీ చాలా ఘోరంగా వాళ్ళ పిల్లలు కూడా కరెక్ట్ లేరు, గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. ఇమ్మీడియట్గా పట్టించుకొని ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ అపార్ట్మెంట్కి ఓనరు సర్కిల్ నెంబర్ 24లో 3-1-9 ఆపోజిట్లో ఉంటుంది వాళ్ళ బిల్డింగు. ఆ ఇంటి ఓనర్కి ఇమ్మీడియట్గా పట్టించుకొని ఆ వాచ్‌మెన్ అనే వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టమని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.